నీతి నిజాయితీ కలిగి ప్రజల్లో ఆదరణ ఉన్న ఏ నాయకుడు తమ పార్టీలోకి వచ్చినా సాధారణంగా స్వాగతిస్తామని జనసేన పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ స్పష్టం చేశారు. స్థానిక దొరబాబుకు టికెట్ లేదని ముందే చెప్పి ఉంటే ఆయన వేరే దారి చూసుకునేవారని అంటున్నారు. చివరి క్షణంలో దెబ్బ కొట్టారు అంటూ ఆయనపై సానుభూతి చూపించారని ఆరోపించారు. పిఠాపురం కోటతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన అధికారంలోకి రావడం ఖాయం అంటున్న శ్రీనివాస్తో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలోనే జనసేన అత్యంత బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. గద్దల్లో ఉన్న ఇన్ఛార్జిని మార్చిన తర్వాత తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ ఇప్పుడు ఈ రోజు చాలా మంది పార్టీలో చేరడం జరిగింది. శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. గద్దంలో కొన్ని గ్రూపుల కింద ఉండి అందరినీ ఏకదారి మీద తీసుకొచ్చారు. అలా గ్రూపులో అలాంటిది ఏమీ లేదండి. సార్ చెప్పడం జరిగింది, వచ్చి చెప్పడం జరిగింది, ఇట్లాగా ఇన్ఛార్జ్ మార్చడం జరిగింది. వచ్చినప్పటి నుంచి ఏ గ్రూప్స్ లేకుండా అందరం ఒకే పనిచేస్తున్నాం. సార్, శ్రీనివాస్ గారు వచ్చిన తర్వాత పార్టీ బలపడింది అనే నమ్మకం కార్యకర్తల్లో ఉంది. సార్ అలా అని కాదు, మామూలుగా రాష్ట్రంలోనే మీరు ఎక్కడ చూసినా జనసేన విపరీతంగా బలపడింది. ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నదో అలాగే జనసేన మీద బలం కూడా అంతే పెరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారు, మా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఏ రోజైతే పిఠాపురం ఇన్ఛార్జ్ కింద నియమించారో ఆ రోజు నుంచి నేను ప్రతిరోజు పిఠాపురంలోనే ఉంటున్నాను. సార్, పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేయాలో నాకు బలమైన వాదన అనిపిస్తుంది. పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. మేము అది చెప్పి నన్ను పంపించారేమో. నిజమైన జన సైనికుని ప్రతి ఒక్క ఇన్ఛార్జ్ కూడా సార్ ఎంతో, ఇన్ఛార్జ్ కూడా సార్ రెప్లికాసే మేమంతా. లాస్ట్ ఇయర్ ఇదే రోజునే స్థానిక ఎమ్మెల్యే గారు పుట్టినరోజు మంది మార్బలంతో చేసుకుని ముఖ్యమంత్రి ఫోటో గానీ లేదా ఫ్లెక్సీలు గానీ లేకుండా జరుపుకున్నారు. దీన్ని ఎలా చూడాలి? ఆయన జనసేనలోకి వస్తానంటున్నారు కదా, వస్తే మీరు ఆహ్వానిస్తారా? 100% అండి. పార్టీలోకి ఎవరు వచ్చినా తప్పనిసరిగా ఆహ్వానిస్తారు. అది అధినేత డెసిషన్ ఉంటది. ఆయన కూడా పాపం ఇది ముందే ఆమెకి చెప్పుంటే పాపం ముందు నుంచే తిరుగుదేమో. గడప గడపైన కాలు బాగోపోయినా సరే మొత్తం అంతా తిప్పి దాని తర్వాత లేదు అని చెప్పి పొమ్మన్నారు. పాపం ఎమ్మెల్యే గారు పెండెం దొరబాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. హ్యాపీ బర్త్డే అండ్ గాడ్ బ్లెస్ యూ విత్ లోడ్స్ ఆఫ్ లవ్, హెల్త్, వెల్త్ అండ్ హ్యాపీనెస్ అండి. సార్, పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తారు సార్. ఏ టికెట్ ఎవరికి ఏం తెలుసు అసలు? ముద్రగడికి ఆహ్వానం ఉంది సార్. పార్టీలో వెళ్ళారు కదా జిల్లా అధ్యక్షులు బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడి నుంచి వెళ్ళి కలిసి వెళ్ళారు కదా ఆహ్వానిస్తానికి. మరి 100% ఆయన ఆహ్వానించే ఉంటారు, బయటకు వచ్చి మాట్లాడుంటారు కదా. కాపు సామాజిక వర్గం మీ వెంట ఉంది కాబట్టి రెండు పార్టీలు కలిసి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు చీ కొడుతున్నారు కదా. అంగన్వాడీలు రోడ్డు మీదే ఉన్నారు, మున్సిపల్ వర్కర్స్ రోడ్డు మీదే ఉన్నారు, టీచర్స్ ని వేధిస్తున్నారు. ఇలా అంటున్నారు. మీ పాత్రికేయులకు, మీడియా వాళ్ళకి ఏ రోజైనా ఇంటర్వ్యూ ఇచ్చాడా? ఒక ఎమ్మెల్యే అన్నారు వచ్చి తొక్కిచ్చేస్తానన్నారు. ఏ రోజైనా నోరెత్తి మాట్లాడగలిగారా? ఎవరో అన్నారని నేను విన్నాను. మీరు అది న్యూస్ లో చదివిందే. ఏ రోజైనా మీరైనా మాట్లాడారా? మీకు చిరాకే. రైతులు పంట నష్టం అయిపోతే రెడ్ కార్పెట్ వేసుకుని స్టే చేసుకుని వెళ్ళి చూస్తారు. అలా ఎందుకు వెళ్ళి అడిగారు అని గొంతు ఇప్పడానికి మీకు కూడా ధైర్యం లేపడం అనేది నిజంగా బాధాకరమైన విషయం. ఇది పరిస్థితి. పిఠాపురం కోటపైనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన అధికారంలోకి రావడం ఖాయం. ఇటు పెండెం దొరబాబు కూడా పార్టీలోకి వస్తే సాదరంగా ఆహ్వానిస్తాం. మాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. పార్టీని బలోపేతం చేయడం, నీతి నిజాయితీ గల నాయకుల్ని పార్టీలో తీసుకుని అధికారంలో తీసుకోవడం మా లక్ష్యమని శ్రీనివాస్ గారు చెప్పడం జరిగింది. కెమెరామెన్ దొరబాబుతో సాంబశివరావు, BRK న్యూస్, పిఠాపురం.